మీడియా మిత్రులకు నమస్కారం. మాదిగ హక్కుల దండోరా రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలలో గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసే ఉద్దేశంతో మాదిగ హక్కులను కాపాడాలని మా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ మాదిగ గారి ఆధ్వర్యంలో మేమందరము రాష్ట్రమంతా పర్యటిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు జగిత్యాల జిల్లాకు మంతెన స్వామి గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న 3 నియోజకవర్గాలలో కమిటీ ఇన్ఛార్జీలను వేసుకోవడంతో పాటుగా ఇక్కడ నుండి బూత్ లెవెల్ నుండి మాదిగలు ఎక్కడెక్కడైతే ఉన్నారో మహిళలు కానీ, విద్యార్థులు కానీ, బిజినెస్ చేసేవాళ్ళు కానీ, రాజకీయ పరంగా కానీ ఏ విధంగా మాదిగ హక్కుల దండోరా వారికి అండగా ఉండాలని మేము చర్చించుకోవడం జరిగింది. భవిష్యత్తు ఇది పద్ధతి కాదని మిమ్మల్ని తీవ్రంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మేము చెప్పినట్టు, మా మంత్రులు చెప్పినట్టు, అజారుద్దీన్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అర్లూరు లక్ష్మణ్ గారు, జూపల్లి గారు చెప్పినట్టు మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో మీ దగ్గర ఏం ఆధారాలు, ఏం సాక్ష్యాలు ఉన్నాయో మాట్లాడమని వాళ్ళు చాలా క్లియర్ తప్పకుండా మాదిగ హక్కుల దండోరా కాపాడుకుంటామని మిమ్మల్ని మా మంత్రి గారి దరి చేరనీయమని మీకు తీవ్రంగా హెచ్చరిస్తూ మాదిగలకు ఈ జిల్లా మొత్తంలో మేము మా అధ్యక్షుల వారితో కలిసి అందరికీ తోడుంటామని మరి ఒకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. జగిత్యాల మీడియా మిత్రులకు హృదయపూర్వక సామాజిక నమస్కారాలు. నేను రేగుంట సునీల్ మాదిగ, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షునిగా మీ ముందు మాట్లాడుతున్నా. ఇవాళ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి మీద బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నటువంటి అవాకులు చెవాకులను, అసత్య ఆరోపణలు, విష ప్రచారాన్ని మాదిగ హక్కుల దండోరా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. బహుశా హరీష్ రావు గారికి గుర్తు లేదనుకుంటా, ఇవాళ గుర్తు చేసేటువంటి అవసరం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నా. హరీష్ రావు గారు ఇక్కడ నేరెళ్లలో మా దళితులను పట్టుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టినప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. ఆ రోజు ఒక్క రోజన్నా స్పందించారా? మీ పక్కన మా దళిత మంత్రులు కూర్చుంటే కూడా ఓర్వలేనటువంటి పరిస్థితి కేసీఆర్ కానాడు ఉండే కదా. అట్లాంటిది లేక లేక మా సామాజిక వర్గం నుండి ఒక సామాన్య కార్యకర్త, ఒక పేదింటి బిడ్డ ఇవాళ ఎమ్మెల్యే అయి మంత్రి అయితే ఎందుకు మీరు ఓర్వలేకపోతున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ కూడా జరిగేదేమో, కానీ ఒక పేదింటి బిడ్డ మంత్రి అయితే ఎందుకు ఓర్వలేకపోతున్నారని చెప్పేసి మేము బీఆర్ఎస్ నేతలను సూటిగా ప్రశ్నిస్తూ, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా మంత్రి గారు ఛాలెంజ్ చేశారు కదా, నియోజకవర్గ కమిటీలను కూడా ఇన్ఛార్జ్లను ప్రకటించడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అన్ని జిల్లాలలో కూడా అన్ని నియోజకవర్గాల కమిటీలు పునర్నిర్మాణం అయిన తర్వాత మాదిగ జాతికి రావాల్సినటువంటి అన్ని రంగాల్లో, విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ, ఆర్థిక రంగాల్లో రావాల్సినటువంటి హక్కుల కోసం మాదిగ హక్కుల దండోరా పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జగిత్యాల ప్రెస్ క్లబ్ పెద్దలకు, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక సామాజిక నమస్కారాలు.